నమస్తే 96 టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. రాష్ట్రంలో 90.5% మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి. 2700 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రేషన్ బియ్యం పంచుతున్నాం. ప్రతి పేదవారికి రేషన్ బియ్యం ఇస్తాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణలోనే. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు. సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వం. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్ భవనం, జగజ్జీవన్ రామ్ భవన నిర్మాణాలకు ఒక్కో భవనానికి 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు మంజూరు. బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. రోప్ ముందుకు రావాలి, రోప్ ముందుకు రండి. కొంచెం गंभीरपुर मंगा कल्याण लक्ष्मी चतुर्थ स्कूल कल्याण लक्ष्मी चतुर्थ स्कूल నేను శాసనసభ్యులుగా కలిసిన మొదటిసారి రెండు శాసనసభలో కూడా గౌరవ మంత్రి గారు కలిసి కొన్ని దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా దయించి మంత్రి గారికి మేము చేసేటువంటి అప్పీల్ దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన సార్ మేము చాలా కాలం నుంచి అడుగుతా ఉన్నాం. మీ సిద్దిపేట చుట్టూ ఎట్లయితే 4 లైన్ రోడ్స్ ఉన్నాయో అట్లా మా దుబ్బాకది అక్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక ఇటు లచ్చపేట వైపు అటు చెల్లాపూర్ కేసీఆర్ గారి స్కూల్ వైపు ఒక 4 లైన్ రోడ్డు అదే రకంగా సిద్దిపేట చుట్టూ సార్ మీరుంటే అభివృద్ధి వస్తుందని చెప్తారు. 1వ రింగ్ రోడ్ వేసుకున్నారు సార్. ఇటీవల ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 2వ రింగ్ రోడ్ కూడా సిద్దిపేట తీసుకున్నారు. కాబట్టి మా వెనుకబడినటువంటి దుబ్బాకకి ఒక రింగ్ రోడ్ కూడా మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో
ఈ రాష్ట్రానికి వైద్య మంత్రి మీరే, అన్ని మంజూరు చేసేది మీరే. మీరు మా జిల్లా వాసి. ఈ జిల్లాలో ఈ దుబ్బాకకు ఉప ఎన్నిక జరిగినప్పుడు మీరు మాకు అనేక ప్రామిసులు ఇచ్చారు సార్. వాటిని నెరవేర్చేందుకు మీరు వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి మీ సిద్దిపేటతో పోటీపడే రీతిలో మా దుబ్బాకకి ఇంకొన్ని వరాలు ఈ రోజు మీరు ప్రకటించాలని మేము ఈ చేస్తూ 100 పడకల ఆసుపత్రికి సార్ చుట్టూ కాంపౌండ్ లేదు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దయచేసి 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసేసరికి దానికి ఒక కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ లో కొన్ని సీసీ రోడ్స్ ని 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేయాలని చెప్పి గతంలో నేను మీకు శాసనసభలో మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ని దయచేసి ఫార్వర్డ్ చేసి పరిశీలించాలని సవినయంగా కోరుకుంటూ, కేసీఆర్ గారి పాఠశాల కేసీఆర్ గారు 2016లో వచ్చినప్పుడు తను పుట్టిన ఈ గంటలో ఆ పాఠశాల ఒక మోడల్ గా ఉండాలని కోరుకున్నారు సార్. పాఠశాల అయితే పూర్తయింది కానీ పాఠశాల చుట్టూ ఇంకొక పాత ప్రహారీ కూడా ఉంది సార్. ఆ పాత ప్రహారీ కూడా తొలగించి శిథిలంలో ఉన్నటువంటి భవనాలను తొలగించి ఒక కొత్త కాంపౌండ్ వాల్ ఇచ్చినట్లయితే పాత జూనియర్ కాలేజ్ ఏదైతే కాంపౌండ్ ఉందో దాన్ని డిగ్రీ కాలేజ్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు అడ్మిషన్స్ పెద్ద సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక డిగ్రీ చదవడానికి సంబంధించి కూడా కొంత సహాయం చేయాల్సిందిగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. చివరిగా సార్, గతంలో తమకు కొబ్బరికాయ కొట్టి ఆగిపోయినటువంటి ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్, ఒక ఐటీఐ బిల్డింగ్ సార్, ఇవి రెండు కూడా 4 సంవత్సరాల నుంచి ముందుకు సాగలేదు. ఈ రెండింటిని కూడా తమరు శ్రద్ధ వహించి ఒకసారి ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ అదేవిధంగా ఐటీఐ బిల్డింగ్ లో కూడా పని వేగంగా జరిగేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, చివరిగా మా మున్సిపాలిటీలో మిషన్ భగీరథ కార్యక్రమం జరిగినప్పుడు అనేక రోడ్లని సీసీ రోడ్లని అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ధ్వంసం చేశారు సార్. అందుకని నేను మీ ద్వారా ప్రతి వార్డుకి ఒక 50 లక్షల రూపాయలు మా దుబ్బాక మున్సిపాలిటీకి గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు 25 కోట్ల రూపాయల్ని మంజూరు చేస్తానని చెప్పింది సార్. దాంట్లో కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. దయచేసి అప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి డబ్బుల నుంచి ఒక 10 కోట్ల రూపాయల్ని ఈచ్ వార్డుకి 50 లక్షలు వచ్చే రీతి లోపల సహాయం చేయాలని, మా మున్సిపాలిటీని ఆదుకోవాలని మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సరిగ్గా చాలా ఉంది. మొదటిసారి వచ్చిండ్రు, రాగానే చాలా కట్టినాం, కప్పాలని బరువు పెట్టాలని బాధపడకుండా దయచేసి 10 హామీలు ఎన్నికల సందర్భంగా నిజంగా అవసరం లేదు సార్. మేము మీతో పాటు సిద్దిపేటతో పాటు కలిసి ఒక అడుగు ఇంకా నడవాలంటే దయచేసి వీటిని త్వరగా మంజూరు చేసి మా నియోజకవర్గాన్ని కూడా మీతో పోటీ పడేలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు కొత్తగా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నటువంటి 1465 రేషన్ కార్డులతో సహా సార్ ఇంకొన్ని పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా త్వరగా క్లియర్ చేసి పేద ప్రజల్ని ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటూ, మా ఈ విజ్ఞప్తిని దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి ఈ విజ్ఞప్తిలో సాధ్యమైనది ఎక్కువ మంజూరు చేయాలని సవినయంగా వేడుకుంటూ, ఇప్పుడు ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు రఘునందనరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారికి, మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు ముజామిల్ ఖాన్ గారికి, సోదరిమణి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, పెద్దలు వకీల్ వెంకటయ్య గారు, రాజమౌళి గారు, మా వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, జెడ్పీటీసీలకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, కోఆపరేటివ్ చైర్మన్లకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, ముఖ్యంగా ఈరోజు రేషన్ కార్డు అందుకోవడానికి చేసినటువంటి మా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తారు. ఈరోజు 1465 మందికి మన దుబ్బాక నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసుకున్నాం. ఈ సందర్భంగా మా దుబ్బాక ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ కొత్త రేషన్ కార్డులు అందించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో నేను ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు మీరు కొంతమంది మాకు రేషన్ కార్డు లేవన్నా
కొత్త కార్డు ఇవ్వాలని అడిగినారు. తప్పకుండా చేయిస్తామని మీకు హామీ ఇచ్చాను. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా దుబ్బాకలో? లేవు. కానీ మాట ఇచ్చినాం కనుక ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2,80,000 కుటుంబాలకు పైగా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్నారు. మన రాష్ట్ర జనాభాలో 90.5% మంది ఈ యొక్క ప్రతి మనిషి 6 కిలోల బియ్యం పొందేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలి. అంటే మనం కేవలం ఎంతమంది మిగిలిందిగా 9.5% మంది మాత్రమే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఆ 9.5% ఎవరు ఉంటారు? ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఉద్యోగులు ఉంటారు. అంటే రూపాయికి 91% మందికి కేంద్ర రేషన్ కార్డు ఇచ్చి ప్రతి నెల 6 కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ బియ్యం, ఈ 6 కిలోల బియ్యం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి పెట్టే ఖర్చు 2,700 కోట్ల రూపాయలు. ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వం జేబుల నుంచి, ఖజానా నుంచి ఏడాదికి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక మనిషికి 6 కిలోల ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈజీగా జరుగుతలేదు. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో 5 కిలోలు మాత్రమే ఇస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని ప్రతి మనిషికి 6 కిలోలు బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మీ అందరికీ వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడతాం. పరిపాలించిన చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చింది. గతంలో కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు. ఎట్లీస్ట్ ఒక మనిషికి ఒక ఇంట్లో 20 కిలోల కంటే ఎక్కువ మరి బియ్యం ఇచ్చే పరిస్థితి లేకుండా కదా. ఒక మనిషికి మరి 4 కిలోలు ఇస్తే ఇవాళ మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మరి ఎవరికైనా కానీ ఎక్కడ ఇబ్బంది కలగదు. మరి దానికి దృష్టిలో పెట్టుకొని ఒక మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే మరి అంత మందికి ఇచ్చే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్పెషల్ గా మరి అందరికి కూడా ఇంట్లో అందరికి 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా మరి ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యము మరి ఈ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది మరి రేషన్ కార్డు రాలేదని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారు. కొందరు పెళ్లి అయ్యి, కొందరు పిల్లలు పెద్దగారు, మరి వారి ఇళ్లలో కూడా మరి కొందరికి రేషన్ కార్డు సభ్యత్వం కొందరికి నమోదు కాలేదు. మరి అట్లాంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మరి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మరి వారికి కూడా శాంక్షన్ చేయించి మిగతా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో మరి వారందరికీ కూడా ఇప్పించే విధంగా మరి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా మాకు రేషన్ కార్డు రాలేదని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డు పంపిణీ ఎక్కడ జరగలేదు. ఇలా మనం ఉన్న పాపులేషన్ బట్టి చూసినట్లయితే 91% రేషన్ కార్డు మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇవ్వడం జరుగుతున్నది. దేశంలో ఏకైక రాష్ట్రం మరి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డు ఇస్తుందంటే ఇలా తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మరి ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరి షాదీ ముబారక్ కావచ్చు, మనము ఎలక్షన్ల ముందో మరి ఇంకేదో ముందో వాగ్దానం చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ఇబ్బందులు ఉన్నాయి,
ఇలా మన ప్రభుత్వం మరి ఇలా ఈ దుబ్బాక సంబంధించిన అన్ని మండలాలు కూడా మరి చాలా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా ఎన్నో ముందు అన్ని కూడా చేసుకుంటాం, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి చాలా మంది సర్పంచులు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, మరి వారి గ్రామాలకు సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా మరి గౌరవ మంత్రి గారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటాడు. మరి ప్రత్యేకంగా మరి ఆ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధిలో మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి పూర్తి స్థాయిలో అన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. మరి ఈ రోజు మంచి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి పెద్ద ఎత్తున మరి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలలో కూడా దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలు కూడా మరి రోజు మరి ఈ రేషన్ కార్డు విషయంలో మరి కొన్ని అప్లికేషన్లు కూడా వచ్చినాయి. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుందాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి